వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి బాలకృష్ణను ఘనంగా సన్మానించేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల పేరిట అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంది. ఈ వేడుకను సెప్టెంబర్ 1 హైదరాబాద్లోని నోవెటల్ హైటెక్స్లో సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్కు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, పలు సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకలకు ఎవరెవరు గెస్టులుగా హాజరవుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఓ స్పెషల్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేశారట. తాజాగా ఓ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇన్విటేషన్ కార్డులో నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలున్నాయి. 1974 నుంచి 2024 వరకు బాలయ్య తన కెరీర్లో 109 సినిమాలు చేయగా అందులో 129 మంది హీరోయిన్లతో బాలయ్య నటించారని పేర్కొన్నారు. ఆయన సినిమాలు 10 లక్షల నుంచి 250 కోట్ల వరకు వసూలు రాబట్టాయని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనకు తన అభిమానులు 10 ఫీట్ల నుంచి 108 ఫీట్ల కటౌట్స్ పెట్టారని ఇందులో వెల్లడించారు. ఇందులో సినిమాలను రాజకీయవేత్తగా ఇన్విటేషన్ డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు టాలీవుడ్. సెప్టెంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించనున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులు ఆహ్వానిస్తున్నారు. TFCC, TFFC మా అసోసియేషన్ సభ్యులు తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఆహ్వానించనున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, శర్వానంద్, గోపీచంద్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నాని, రానా, అడవిశేషులకు ఆహ్వానాలు అందాయి. తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విశాల్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్లకు ఆహ్వాన పత్రికలు అందించారు. అలాగే హీరో కిచ్చ సుదీప్, దునియా విజయ్, దర్శకులు పి వాసు, నాజర్, నిర్మాత రాక్లైన్ వెంకటేష్, హీరోయిన్ సుహాసిని, మీనా, మాలశ్రీ, సుమలత తదితరులకు ఆహ్వాన పత్రికలు అందించారు. మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్లను ఆహ్వానించారు. బాలీవుడ్ హీరోలకు కూడా షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, రణబీర్ కపూర్లకు ఆహ్వానం అందిందని తెలుస్తుంది. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు, రాజకీయ నేతలు కూడా హాజరు కానున్నారని సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రముఖ లీడర్స్ హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఆహ్వానాలు అందాయట. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ సెలబ్రేషన్స్ కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి టాలీవుడ్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ తదితరులు వెళ్లారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు.